ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు, ఎందుకంటే మహారాష్ట్రలో రెండు పార్టీలు చీలిపోయినాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ అధికారం చేపట్టాయి. దాంట్లో నుంచి రెండు పార్టీలు, రెండు రీజనల్ పార్టీలు ఎన్సీపీ కానీ శివసేన కానీ చీల్చి వాళ్ళతో కలిసి మీ ముఖ్యమంత్రిని అవసరమైతే ఫడ్నీస్ని పక్కన పెట్టి మరీ ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేసి బహుశా పాలన కొనసాగించారు. దాని ఫ్యాక్టరా ఇంకోట ఇందాక అన్నట్టుగా ఇంకా ఇతర ఫ్యాక్టర్స్ లోక్సభ ఎన్నికల్లో కొంత ప్రతికూల ఫలితాలు ఉంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనుకూల ఫలితాలను చూపిస్తున్నాయి. ఈ రాజకీయంగా బీజేపీకి ఏ రకమైనటువంటి, అంటే ప్రజలు పెద్దగా పార్టీలు చీల్చినా ప్రభుత్వాన్ని కూల్చినా పెద్దగా పట్టించుకోరు అని కూడా అనుకోవచ్చేమో ఈ ఎగ్జిట్ పోల్స్. మేము చీల్చింది లేదు, కూల్చింది లేదండి. ఈ ఎన్నికలు ఒకటే శ్రీనివాస్ గారు, ఈ దేశంలో హిందువులకు హిందూ ద్రోహులకు జరిగిన ఎన్నికలు. హిందువులకు హిందూ ద్రోహులకు వెరీ క్లియర్గా చెప్తున్నాను నేనండి. ఎన్ని కుట్రలు చేసినా, విదేశీ శక్తుల కుట్రలో రాహుల్ ఖాన్ ఎంత ఆటలాడినా, శరద్ పవార్ లాంటి వృద్ధ నాయకుడు, వృద్ధ జంబుకం 85 సంవత్సరాల వయసులో జమాతే ఇస్లాం బహిరంగ సభలలో కూర్చొని హిందువులని నిర్మూలించాలని బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తే కూర్చొని వింటున్న జంబుకం భారతదేశంలో 40 సంవత్సరాల రాజకీయ ఎంత వయసు యువ అంటే మరీ యంగర్ స్టేజ్ నుంచి పదవులు అనుభవిస్తున్న ఒక వృద్ధ జంబుకం అంటే కావాలంటే వీడియో విజువల్స్ వెళ్తామండి. ఈ ఎన్నికలు ఒకటే. దయచేసి శ్రీనివాస్ గారు, విశ్లేషకులు ఏం చెప్పినా వాళ్ళ అభిప్రాయాలు నేను గౌరవిస్తాను. ఈ దేశంలో ఒకసారి గమనించాల్సిన విషయం, మీలాంటి యాంకర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ఎన్నికలు అభివృద్ధి, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఈ మూడు హిందువులకి దేశంలో ఉండాలంటే ఏ రకంగా అయితే అక్బరుద్దీన్ అసౌద్దీన్ లాంటి ఓవైసీ లాంటి వాళ్ళు విషం ఎలాగక్కుతున్నారు హిందువుల మీద. రాకేష్ గారు అంటే మళ్ళీ మీ దగ్గర మిమ్మల్ని ఒక ప్రశ్న ఈ సందర్భంగా, వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ అవి పెద్దగా పబ్లిక్ పట్టించుకోరు, ఓన్లీ హిందూత్వ ఎజెండానే ఇవాళ ప్రధానమైంది. అందుకనే కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ ఓడిస్తున్నారు. అంతేగాని వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ ఇవి ఇన్మెటీరియల్ అనుకోవాలా? లో శ్రీనివాస్ గారు, ఈ తాయిలాలు మాకు సుమారు ఇప్పుడు కొత్త కాదండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందూ ద్రోవుల పార్టీ, ఈ దేశాన్ని అభివృద్ధి లేకుండా చేసిన పార్టీ, అవినీతితోనే రాజ్యమేలిన పార్టీ. ఏదో హిందువులకు ఉన్న బలహీనతలన్నీ కట్టుకొని చిన్న చిన్న తాయిలాలు చెప్పినంత ఇక హిందువులు మోసపోయే స్థితిలో లేరు శ్రీనివాస్ గారు. ఓ దిన్ చలే గయా, అభి జో జాగా హువా హిందూ హై దేశ్ కా, ఒక్కవేళ బటేంగా తో కాటేంగే, మనం విడిపోతే చంపుతారు వీళ్ళు అని తెలుసుకున్న మేలుకొన్న హిందూ యువత ఇప్పుడు మన ఆస్తులు లాక్కుంటారు, మన ఆడబిడ్డలను లాక్కుంటారు, మన ఆత్మ గౌరవాన్ని లాక్కుంటారు అని తెలుసుకుంటున్న యువత ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది. వెస్ట్ బెంగాల్, కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇప్పుడు దేశంలో ఉన్న యువతకు. ఈ విప్లవం అంతా దయచేసి మీ మీడియా వల్లనే వచ్చింది. ఇప్పుడు యువతకు కానీ హిందువులకు కానీ దయచేసి మీరు ఓటింగ్ చూడండి. మహారాష్ట్రలో కాదు అంటే ఒక్క నిమిషం రాకేష్ గారు, మీ ప్రశ్న, మీరు హిందుత్వాన్ని అవుట్ రైట్ గా హిందుత్వాన్ని వల్లే మీకు వచ్చినాయి అన్నారు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత ఇందాక విశ్లేషకులు చెప్పారు, మహిళలకు స్కీమ్ అమలు చేశారు, మళ్ళీ మేము వస్తే దాన్ని 1500 నుంచి 2100 రూపాయలకో, ఎందుకు ఇదంతా ఎందుకు అవసరం లేదు కదా, ఒక హిందుత్వం అనేటువంటి ఎజెండాతో వర్కౌట్ అయిపోతుంది. ఇన్ని స్కీములో అవ్వో ఇవ్వో వెల్ఫేర్ లాంటి మీ అధికారులు ఉండి అది చేసాం ఇది చేసాం, ఇదేం అవసరం లేక. మేము హిందుత్వమే మొత్తం కడుపు నింపదండి, హిందుత్వమే కడుపు నింపదు. అభివృద్ధి, రోడ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, రేషన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు. ఒకవైపు మళ్ళీ మీకు ముందే చెప్పాను, అభివృద్ధి 65 ఏళ్ళ అవినీతి పాలన ఒకవైపు, అవినీతి మచ్చలేని నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒకవైపు. మీరు ఫస్ట్ వీళ్ళు ఎందుకంటే మీరు దయచేసి ఇప్పుడు చూడండి, మీకు 100 వీడియోలు పెడతాను ఏ రకంగా అవమానించారు.
వాడు ఒక్కడు మాట్లాడతాడు ఔరంగాబాద్ ఎంపీ క్యారెట్ టక్లే అంటాడా 24 కోట్ల హిందువులను పరిపాలిస్తున్న ఒక యోగి ఆదిత్యనాథ్ కానీ ఒక హాఫ్రల్ మతం మీద మతాన్ని రెచ్చగొట్టిన గెలిచిన ఒక జలీల్ అనే మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఔరంగాబాద్ ఎంపీ ఏమంటాడు క్యారెట్ టక్లే అంటాడా ఇదా హిందువులను అవమానించేది దేశంలో దీనికా కాంగ్రెస్ వత్తాసు పలికేది మా దేశంగానోడు మా మళ్ళీ రాకేష్ రెడ్డి గారు నేనేమంటున్నానంటే హిందువులకి రైట్ ఉంది ముస్లింస్ ఏమన్నా అనొచ్చు కానీ ముస్లింస్ హిందువులు అనడానికి లేదు అని చెప్పదలుచుకున్నారా? నో నో మేము ముస్లింస్ ఏమనట్లేదండి దయచేసి చాలా సందర్భాల్లో బీజేపీలో ఉన్నటువంటి కరుడుగట్టిన కొంతమంది మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్లయితే ముస్లింస్ మాట్లాడారో ఒకళ్ళిద్దరు బీజేపీ నాయకులు కూడా కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి నో 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 ఒక్కటి శ్రీనివాస్ గారు మీరు దయచేసి మీరు ఆలోచించండి. మహారాష్ట్రని ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ఫలితమే హిందువుల భవిష్యత్తు. రైట్ మళ్ళీ రాసుకోండి శ్రీనివాస్ గారు. వస్తా ప్రపంచం ఎదురు చూస్తున్నది ప్రపంచం ఎదురు చూస్తున్నది ఫలితాల గురించి. రైట్ దిలీప్ రెడ్డి గారు రాకేష్ గారు ఒక లైన్